హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను లిప్టన్ గ్రీన్ టీ అనేది ఒకటి నేను కొనుక్కున్నాను అనమాట. ఇది 100 ప్యాక్స్ ఉంటాయి, 400 ఎబో పడుతుంది. నేను ఏంటది బిగ్ బాస్కెట్లో కొనుక్కున్నాను అనమాట. అంటే మాకు 12 hours డిఫరెన్స్లో వస్తుంది. ఈరోజు మార్నింగ్ బుక్ చేస్తే ఈవినింగ్ వస్తుంది, ఈవినింగ్ బుక్ చేస్తే ఈవినింగ్ బుక్ చేస్తే రేపు మార్నింగ్ వస్తుంది అనమాట. అట్లా ఇది ఇప్పుడు నేను ప్యాక్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో 100 బ్యాగ్స్ ఉంటాయి. చాలా మంచి ఫ్లేవరు. నేను చెప్పాను కదా, నేను గ్రీన్ టీ అయితే నాకు ఫేవరెట్ అనమాట. డైలీ గ్రీన్ టీ తాగుతాను, 1/2 లీటర్ వాటర్లో వేసుకొని మరీ తాగుతాను. నాకైతే అది డైలీ మార్నింగ్ డిటాక్సింగ్గా పనిచేస్తుంది అండ్ మన మెటబాలిజం కంట్రోల్లో ఉంచుతుంది అండ్ వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. కంటిన్యూగా దాని ప్రకారం ఒక సీరియస్గా ఒక పద్ధతిగా తీసుకుంటే కనుక వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అవుతుందంట. కానీ డైలీ నేను ఒకటే ప్యాకెట్ వాడతాను, ఒకటేసారి డ్రింక్ చేస్తానమాట. ఈ ప్యాకెట్ కొంచెం ఇప్పుతున్నాయి ఇప్పుడే. ఇంకా దీని తర్వాత నేను అసలు నిజం చెప్పాలంటే గ్రీన్ టీ ఫస్ట్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది. కానీ ఏంటి నువ్వు ఇంకా లావుగానే ఉన్నావు కదా, స్లిమ్ అవుతుంది అన్నారు కదా అంటే, నాకు జర వర్కౌట్స్ చాలా తక్కువ, నా బాడీ మూమెంట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఇంకా అంటే ఇక పెరగకుండా అయితే ఉన్నాను అట్లానే అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇవి ఓపెన్ చేసిన, ఇంకా 100 బ్యాగ్స్ ఉన్నాయి. చూడడానికి అయితే చాలా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. గ్రీన్ కలర్ మై ఫేవరెట్ కలర్ అనమాట, లిప్టన్ గ్రీన్ టీ. ఇంకా చూడండి, ప్యాక్ అయితే ఓపెన్ చేసినాను. కానీ చాలా బాగుంటాయి ఇట్లా మంచి ప్యాక్ చేసి రావడం వల్ల. ఇవి యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ ఇట్లా ప్యాకెట్ ఓపెన్ చేసి అది వాటర్లో డిప్ చేస్తే అయిపోతుంది. 2 seconds 3-4 seconds 1 minute ఇక మొత్తం మెల్ట్, అందులోంచి మనకు గ్రీన్ టీ అనేది వాటర్లోకి మెల్ట్ అయ్యి చాలా మంచిగా అవుతుంది అనమాట. ఇది నా డైలీ మార్నింగ్ చేసే నేను డైలీ రొటీన్ అనమాట. బట్ నాకు ఇది చాలా ఇష్టమైంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. డైలీ 2 times తీసుకుంటే ఖచ్చితంగా 2-3 monthsలో 3-4 kgs ఈజీగా తగ్గుతారంట. ఈసారి నేను సీరియస్గా తీసుకుందామని అనుకుని ఇంకా స్టార్ట్ చేసిన. తర్వాత మా మమ్మీ నాకు ఆయిల్ పెట్టుకోమన్నది. నాకు ఆయిల్ పెట్టుకోవడం అంటే చెడ్డ చిరాకు, కానీ ఇంకా తప్పదు. ఇంకా నేనేం పెద్దగా కేర్కి పెద్దగా ఏం వాడను, జస్ట్ కొబ్బరి నూనె. ఇదేంటంటే చలికి కదా మొత్తం గడ్డగట్టిపోయింది, ఇంకా ఎంత ఒత్తినా రావట్లేదు. అయినా కష్టపడి ఎట్లనో ట్రై చేసి దీంట్లో అయితే నింపాను. కానీ నేను పిచ్చి నూనెలు ఏం వాడను. నిజంగా చెప్పాలంటే ప్యారాషూట్ బాగా పనిచేస్తుంది హెయిర్ గ్రోత్కి. ఇంకోటి ఏంటంటే మనము ఎక్కువ తొందరగా జుట్టు పెరగాలని చెప్పేసి ఈ నూనెలు ఆ నూనెలు, ఈ లోషన్లు ఆ లోషన్లు అట్లా చాలామంది వాడుతున్నారు. నా సజెషన్ ఏంటంటే మనము హెయిర్ కేర్కి అనేది మనం న్యాచురల్ వేలోనే వెళ్తేనే మంచిది. ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది. బట్ ఏంటంటే మనం ఎక్కువ ప్రోడక్ట్స్ వాడితే మన జుట్టు ఎంత తొందరగా అయితే మన జుట్టు రికవర్ అయ్యి అదవుతుందో అంతే తొందరగానే మన జుట్టు ఖరాబ్ అయిపోతుంది నాకు తెలిసినంత వరకు అయితే. కానీ వాటర్ మంచిగా తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. స్కాల్ప్కి మాత్రం మంచిగా బాగా మసాజ్ చేసుకుంటే కనుక మన హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. డాండ్రఫ్ అట్లాంటిది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. నేనైతే ఇట్లా నాకు ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ కదా, కొంచెం జుట్టు సెట్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ఏంటంటే నాకు ఇది అలవాటు అయిపోయిన పనే కాబట్టి నాకేమీ అనిపించదు. ఇంకా మెల్లమెల్లగా స్కాల్ప్కి నేను ఫస్ట్ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే స్కాల్ప్ మనది మెయిన్ ఇంపార్టెంట్, జుట్టు కొనలు కాదు, మెయిన్ ఇంపార్టెంట్ మన స్కాల్ప్ అనమాట. స్కాల్ప్కి బాగా నూనె అప్లై చేస్తే మన స్కాల్ప్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ గ్రోత్ అనేది కూడా మంచిగా అవుతుందంట. అంతేకాదు డాండ్రఫ్ ఇంకెలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి కదా కొంతమందికి, అలాంటివి ఏమున్నా కూడా మన స్కాల్ప్కి ఆయిల్ పెట్టుకోవడం వల్ల చాలా మంచిగా కేర్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది వింటర్ కదా, వింటర్లో ఖచ్చితంగా హెయిర్కి మన స్కిన్కు మాత్రమే కాదు స్కాల్ప్కి కూడా డ్రై అనేది అవుతుంది. సో అట్లాంటప్పుడు మనము కొబ్బరి నూనె అయితే బెస్ట్ అనమాట. ఎందుకంటే కొబ్బరి నూనెలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి అండ్ మన స్కిన్కి కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. అట్లాగే ఆ హెయిర్కి కూడా చాలా మంచిగా గ్రో అప్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం వీక్లీ వన్స్ కాకపోయినా ఒకసారైనా ఇట్లా ఆయిల్ అనేది పెట్టి హెడ్ వాష్ చేసుకున్నా కూడా 1 hour తర్వాత
మనకు జుట్టు అనేది చాలా మంచిగా కండిషనింగ్గా అయిపోయి మంచిగా గ్రో అయితే ఖచ్చితంగా అవుతుంది అనమాట. ఇంకా నేనైతే ఇట్లా నేను అంత చిక్కులు కూడా పెద్దగా ఏం లేవు నాకు, కానీ నాకు ఎక్కువ తిక్కుకుంటుంది కాబట్టి జుట్టు కొంచెం కష్టం అవుతుంది. కొంచెం టైం ఎక్కువ తీసుకొని అయినా సరే కానీ నేను మెల్లగా ఇంకా ఆయిల్ అనేది మంచిగా అప్లై చేస్తున్నాను. నేను తొందరలోనే హెయిర్ కటింగ్ అనేది చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఎందుకంటే చాలా పొడుగ్గా పెరగడం అంటే ఇష్టమే, బట్ ఏంటంటే దానికి కేర్ తీసుకోవడం కొంచెం కష్టమవుతుంది అని చెప్పేసి అయితే నేను తొందరలోనే హెయిర్ కటింగ్ అయితే చేసుకుంటా. చూసినావా అల్లం ఎల్లిగడ్డ అని వచ్చిండే ఆయన. మాకు ఎప్పుడు వీడియో చేసినా కానీ ఈ డిస్టర్బెన్స్ సౌండ్లు అయితే బాగా వస్తాయి. చూడండి ఎట్లా వస్తున్నదో, కానీ ఏం చేయలేం దానికి పరిస్థితి. బట్ వెళ్ళిపోయింది ఆటో. ఇప్పుడైతే కొబ్బరి నూనె నేను ఫేస్కి కూడా అప్లై చేస్తున్నాను. ఫేస్కి ఎందుకంటే మన డెడ్ స్కిన్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా మంచిగా పోతాయి, అండ్ స్కిన్కి కూడా మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. స్కిన్ కూడా చాలా స్మూత్గా అవ్వడానికి కొబ్బరి నూనె ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకోటి లేదు. మాయిశ్చరైజర్ ఎంత యూజ్ అవుతుందో కొబ్బరి నూనె కూడా అంతే యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంకా నా అప్లై చేసినాను. మా మమ్మీ ఇంకా పూరి చేయమని చెప్పింది అనమాట. నన్ను అంటూ ఉంటారు, నువ్వు ఇంట్లో వంట పని కూడా ఎట్లా చేస్తావా, అసలు చేయవా, అది దాని అన్నారు. అందుకని చెప్పేసి నేను ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్తోనే నేను పూరి అనేది చేస్తున్నా. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ, అంటే నాకు రైట్ హ్యాండ్ సరిగా పనిచేయదు కదా, మీకు చాలాసార్లు చెప్పిన ఊరికి చెప్తున్నాను అనుకోకండి. కానీ మనము అంటే డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో కూడా జనాలు తెలుసుకోవాలి కదా. అంటే మనకు ఒక లోపం ఉంటే ఇంకా దాని ద్వారా ఏం చెయ్యరు ఇలా అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి నేను ఇలా కూడా చేయగలుగుతానని చెప్పి చూపించే ప్రయత్నం మాత్రమే. ఇది ఎవరిని ఉద్దేశించి ఏమన్నది కాదు. నేనైతే ఇట్లా పూరీలు అయితే చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి పూరి అండ్ బెండకాయ కర్రీ. మా మమ్మీ బెండకాయ కర్రీ చేసింది. పూరి అయితే రెడీ అయిపోయింది. నేను పూరి చేసి ఇస్తుంటే మా మమ్మీ తొందరగా కాల్ చేసింది అనమాట పూరీస్. మన బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. వంకాయ విత్ చిక్కుడు గింజలు మంచిగా కర్రీస్ అనమాట. కర్రీ ఏంటి సండే కదా ఈరోజు నాన్ వెజ్ లేదా అనకండి, చెప్పాను కదా మా అన్నయ్య అయ్యప్ప దీక్షలో ఉన్నారు అని చెప్పి. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. నేను తినడం మాత్రం తీయలేదు. ఆ తర్వాత మా అమ్మ ఇంటికి మా అమ్మ చింతకాయలు అమ్మడానికి వచ్చిరనమాట. మార్కెట్ ఉంటుంది కదా మా ఇంటి ముందు. అయితే మా మమ్మీ చింతకాయలు తీసుకుంది. ఇంకా మా మమ్మీకి హెల్త్ బాగాలేకున్నా సరే చింతకాయ అది పచ్చడి చేస్తా అని చెప్పి ఇంకా రోటి పచ్చడి ఇంకా మంచిగా అందులో ఉప్పు పసుపు వేసి మంచిగా ఇట్లా దంచుతుంది. అంటే పచ్చిది ఇట్లా దంచి నిల్వ ఉంచితే చాలా మంచి, అంటే చింతపండు పచ్చడి చేసుకోవడానికి బాగుంటుందంట. పసుపు ఉప్పు అనమాట. ఇవన్నీ అందులో వేసి మెల్ల కచ్చా పిచ్చగా దంచుతుంది. మరీ స్మూత్గా కాదు, ఎందుకంటే చింతకాయలలో గింజలు ఉంటాయి కాబట్టి ఆ గింజలు అట్లా పాడవకుండా ఇట్లా పైన పొట్టు కూడా ఉంటుంది కదా, ఆ పొట్టు కూడా ఇట్లా మంచిగా మామూలుగా కచ్చా పెచ్చాగా ఇట్లా దంచి ఒక బాక్స్లో స్టోరీ వేసి పెడుతుంది. దీన్ని మనం ఎప్పుడైనా చింతకాయ పచ్చడి వేసుకోవాలనుకున్నప్పుడు, అఫ్కోర్స్ మన తెలంగాణలో చింతకాయ తొక్కు అంటారు కదా, ఇక చింతకాయ తొక్కు కోసం అని చెప్పేసి ఇలా మా అమ్మ అయితే అందులో ఇవన్నీ ఇట్లా సెట్ చేసుకుంటుంది. చింతకాయలు అయితే చూడడానికి బాగున్నాయి కానీ తింటే మాత్రం నోరు ఖరాబ్ అయిపోతుంది. నాకేమో అంత చింతపండు అంత తినడం ఇష్టం ఉండదు. కొంచెం ఉప్పు వేసింది, కొంచెం అది వేసింది, కొంచెం పసుపు వేస్తుంది అనమాట. ఈ మూడు ఏంటంటే మంచిగా నిల్వ, మనం చింతపండు ఎక్కువ రోజులు చింతకాయలు ఇట్లా దంచి ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయంట. సో అందుకని చెప్పేసి మా అమ్మాయిగా మంచిగా రోట్లో వేసి మంచిగా దంచుతుంది. ఇప్పటికీ మేము రోటి పచ్చడే వేసుకుంటాం అప్పుడప్పుడు. అంటే మాది విలేజ్ కదా, విలేజ్ అయినా సిటీ అయినా కానీ దేంట్లో టేస్ట్ దాంట్లోనే వస్తుంది. ఇట్లాంటి మనకు ఎంత క్వాంటిటీలో అట్లా దంచాలి, ఎంత సన్నగా ఉండాలనేది మనం డిసైడ్ చేసేది రోటి పచ్చడిలోనే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మా మమ్మీ అయితే మంచిగా దంచింది. కొంచెం ఒక బాక్స్లో వేసి స్టోరేజ్ అయితే వేసి పెట్టింది. మనం ఇంకా ఎప్పుడన్నా మనం చింతకాయ పచ్చడి వేసుకోవాలన్నప్పుడు ఇందులో కొంచెం క్వాంటిటీ తీసుకొని దాంట్లో ఏమేమో ఇంగ్రీడియంట్స్ వేసి చింతపండుతో పచ్చడి అయితే వేస్తారంట. గింజలు కూడా అట్లా దంచంగానే గింజలు అనేవి అక్కడ కూడా ఏర్పడిపోతున్నాయి. కొన్ని బయటకు కూడా వచ్చేసినాయి అనమాట. మనం తర్వాత ఈ గింజలన్నీ తీసేసి
ఇంకా మంచిగా పచ్చడి వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఉగాది అప్పుడు పచ్చడి ఖచ్చితంగా చేసుకుంటారు, చింతకాయ పచ్చడి అట్లా సూపర్ ఉంటుంది టేస్ట్. ఇదండి ఈరోజు నేనైతే మా ఇంట్లో మార్నింగ్ రొటీన్. ఇంకా కొన్ని కూడా యాడ్ చేస్తాను తొందరలోనే. మా మమ్మీ చూడు ఎలా దంచుతుందో. కానీ క్రేజియెస్ట్ మూమెంట్ అబ్బా, మన పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం ఇది, పచ్చడి అంటే ఇట్లా రోటి పచ్చడే అని.